ప్రభు నామమున స్తోత్రాలు. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని సహోదరి సహోదరులకు, క్రైస్తవ సంఘమునకు, క్రైస్తవ లోకమునకు ముందు వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత ఆ వీడియోలో ఏముందో దాన్ని బట్టి మనం మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు నమ్మలేదు బైబిల్ని, నేను నమ్మలేదు, భగత్ సింగ్ నమ్మలేదు, అల్లూరి నమ్మలేదు, అంబేద్కర్ నమ్మలేదు, మీ తాత నమ్మలే, పాస్టర్ వాళ్ళ తాత కూడా నమ్మలే. ఈ నమ్మడంతా నరకాన్ని ఎంతెందుకు? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్ని పాటలు పాడాడండి? 40-50 పాటలు పాడి ఎన్ని హృదయాన్ని సంతోషపెట్టాడు. ఆయన చచ్చిపోయిన కొత్తలో ఒక హైదరాబాద్ ఆవిడ ఫోన్ చేసింది, పేరు లలిత. లలిత అంటే అమ్మవారి పేరు, మన వాళ్ళే. బైబిల్ ఎక్కడ ఉన్నా ఆవిడ ఆ టైంలో నేను అమ్మ మీరు ఇలాగా మరి బాలుగా చనిపోయారు కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు అంటే మేము కూడా అడిగినాం. వెయిటింగ్ హాల్లో ఉంటారు. ఏంటో ఈ లాజిక్ ఏమైనా ఉందా? లాజిక్ ఏమైనా ఉంటే మనం కూడా జాయిన్ అయిపోతాం. అదే పేరు రాధా మనోహర్ దాస్ గారు. మహనీయులు, మహానుభావులు, భగత్ గారు, అల్లూరి సీతారామరావు, యుద్ధవీరుడు, పోరాటయోధుడు, ఇంకా గొప్ప గొప్ప చరిత్రకారులు, ఎవరైనా ఎంత గొప్పవైనా సరే, బాలు గారు, వీరందరినీ కోట్ చేస్తూ వీరందరికీ నరకం ఉందని రాధా మనోహర్ గారు డిక్లేర్ చేస్తున్నారు. ఆయన డౌట్ అని ఒక డౌట్ ఉంది. దాన్ని బైబిల్ ప్రకారం వారి పరిస్థితి ఏంటి అని ఆయన అడగడం జరిగింది. దీనికి మన సమాధానం చెప్పవలసిన బాధ్యత మనకు ఉంది కాబట్టి చెప్పగలరు. నాకు కూడా అర్థం కావట్లేదు. ఆ కేఆర్ టీవీ యాంకర్ గారు ఈ ప్రశ్న అడిగినప్పుడు మీరు వెంటనే అడగాల్సిన ప్రశ్న ఇంకోటి ఉందండి. ఏంటా ప్రశ్న అంటే, సరేనండి బైబిల్ ప్రకారం మీరు ఇలా అనుకుంటున్నారు, పురాణ గ్రంథాల ప్రకారం ఈ చరిత్రకారులు వారి పరిస్థితి ఏంటి అని మాట్లాడాల్సిందండి మీరు. బాగుంది, కానీ అదొక రకమైన నవ్వు, వెకిలి నవ్వు నవ్వుతున్నారు ఎందుకు నాకు అర్థం కాదు. మనం మనుషులు, మనిషి జ్ఞానం పరిమితమైంది. ఎందుకు ఇలా పరిమితమైంది అని చెప్తున్నానంటే, ఈ రోజుకి ఈ సృష్టిని మనం పరిశీలన చేస్తా నేర్చుకుంటానే ఉన్నాం. ఈ సృష్టిని పరిశీలన చేస్తా నేర్చుకుంటానే ఉన్నాం. వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ సృష్టిలో ఇంకేమున్నాయో, ఆకాశంలో ఏముందో, అంతరిక్షంలో ఏముందో పరిశోధనలోనే ఉన్నాం. ఇంకా మనం మనిషి జ్ఞానం అంతవరకే నేర్చుకునే వాళ్ళం, పోయేంత వరకు నేర్చుకుంటూనే ఉంటాం. కానీ దైవ జ్ఞానం వేల కోట్ల సంవత్సరాల క్రితం ఈ సృష్టిని సృజించడం జరిగింది. దాన్ని ఇప్పటికీ పరిశీలన చేస్తున్నామంటే మన జ్ఞానం ఏర్పాటుతో మీకు అర్థమా అయ్యి అర్థం చేసుకొని జ్ఞానం కలిగి నడుచుకోవాలి. అంటే దైవ జ్ఞానం గొప్పది, మన జ్ఞానం ఆలోచించంతది అని అర్థం చేసుకోవాల్సిన మనం ఆకాశం నుండి వర్షం ఎలా వస్తుందో తెలియదు, దానికి పరిశీలన. భూమిలో నుండి ఖనిజ లవణాలు, ఇంధనం, వాటికి పరిశీలన. మన జ్ఞానం ఎంతటి జ్ఞానం అని ఎప్పుడైనా సమాజం ఆలోచించాలి. కానీ ఎవరికి వారు మన జ్ఞానవంతులు మనం బతికేస్తున్నాం, మనమే జ్ఞానవంతులు మనం బతికేస్తున్నాం. దైవ జ్ఞానం అపారమైనది, అనంతమైనది. మనిషి జ్ఞానం ఆవగినంత. మన జ్ఞానంతో ప్రశ్నిస్తే ఆ ప్రశ్న సమాధానం మనకి దేవుడు ఒక కట్టించాడు. బైబిల్ గ్రంథం అనే లేఖనం అందులో దొరుకుతుంది. బైబిల్లో మేము ఒక 2 వచనాలు తీసుకొని పూర్తిగా అర్థం కాకుండా మనం ఇలా ప్రజలు వేయటమనేది సమంజసం కాదని నా ఆలోచన. సరే, రాధా మనోహర్ దాస్ గారికి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మనకి చెప్తున్నాం. బైబిల్లో రాయబడిన బైబిల్ ప్రకారం ఈ మహనీయులు తీర్పులో వారి స్థితి ఏంటి అని ఆయన ప్రశ్నించారు.
భగత్ సింగ్ గారు కావచ్చు, అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు, బాలు గారు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఎంత గొప్పటి చరిత్ర కలిగి ఉన్నవారైనా బైబిల్ ప్రకారం ఎలాంటి తీర్పు ఉన్నది అని ఆ అడిగిన ప్రశ్నకి బైబిల్ ప్రకారం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, ప్రజలారా, మిత్రులు వినం. ఏంటి ఆ విన్నపం అంటే, ఈ మహనీయులు గొప్ప హృదయం కలిగిన వారు, ప్రజల కొరకు పోరాడిన వారు, ప్రజల రక్షణ కొరకు నిలబడిన వారు. బైబిల్ అనేది అనగా దేవుడు అనేది దేవుడు పక్షపాతి కాదు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం, దేవునికి పక్షపాతి లేదు కాదు. ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారు దేవుడన్న వీటిని కొనమని, మతమని, గొప్పవారని, చిన్నవారని, దళితులని పక్షపాతం లేదు. గొప్పవారు కావచ్చు, చరిత్రకారులు కావచ్చు, దీక్షకాలు కావచ్చు, మానవ జాతి సమస్తము ఆయన దృష్టిలో ఒక్కటే తీర్పు దినాన అని ఈ రాధా గారు గుర్తుపెట్టుకుంటే మంచిది. బైబిల్ ప్రకారం చదువుదాం. చదవండి. మొదటి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 వచనం నుండి మనం 14-15 వచనాల వరకు ఏమి రాసిందో చదువు. దేవునికి పక్షపాతం లేదు, దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేక నశించారు. ధర్మశాస్త్రము లేక నశించరు. ధర్మశాస్త్రం లేని అన్ని జనులు ధర్మశాస్త్రము లేని అన్ని జనులకు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనా తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. వీళ్ళు నీతిని అనుసరించారు. ధర్మశాస్త్రము లేకని ధర్మశాస్త్రము కలిగి ఉన్నారు ఈ లేఖన భాగంగా. కాబట్టి తీర్పు దినంలో బైబిల్ గ్రంథం కృప, ప్రేమ, సమాధానం, వ్యక్తి రూపాన్ని, గౌరవాన్ని చూడదు. దేవుడన్న ఆయన వ్యక్తి రూపాన్ని, అధికారాన్ని, ధనాన్ని, అంతస్తును బట్టి చూడరు. అందరూ ఆయన దృష్టిలో సమానులే. ధర్మశాస్త్రము లేక వారి హృదయము ధర్మశాస్త్రం అయినట్టు ఉంటే వారు నీతిమంతులే అని పక్షపాతము లేని లేఖనం వారు. దేవుని రాధా మహమ్మద్ దాస్ గారు ఇంకోటి నేర్చుకోవాలి. అబద్ధాలు కుటుంబం, మతము, వర్గము ఇలాంటి వ్యక్తి దేవునికి ఉండవు. నిర్మాకారణం 7వ అధ్యాయం 16వ వచనం. నిర్మాకారణం 7వ అధ్యాయం 16వ వచనం ఏమి రాసింది చదువు. మీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము వలకకూడదు. మీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఎందుకు? ఈ మహనీయులు ప్రజల మధ్య పోరాడు. అబద్ధాలు, మోసాలు, దోసుకోవడం, దాచుకోవడం వాళ్ళకి తెలియదు. కాబట్టి వారు హృదయాలను దేవుడు పరిశీలన చేస్తాడు. హృదయాలను దేవుడు పరిశీలన చేస్తాడు. దివ్యాగ్రహం 17వ అధ్యాయం 11. ఒక్కని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయనకు యెహోవాను నేను హృదయములను
పరిశోధించువాడను, అంతరింద్రియములను చూసారా, అంతరింద్రియములను పరీక్షించువాడు. ఇక్కడ కూడా ఉన్నారు, ధనవంతులే ఉన్నారు, పేదవాడు ఉన్నారు. యెహోవాను నేను హృదయములను ఆంతరింద్రియములను పరిశీలించువాడు. ఎందుకు దేనిపైన ఉన్నది? కులాన్ని బట్టి, మతాన్ని బట్టి. చరిత్రకారులు బైబిల్ నమ్మలేదు, తీర్పు దినాన వీరు నరకానికి వెళ్తారు అని నువ్వెలా చెప్పగలవు? దేవుని వాక్యము వ్యక్తి హృదయాలను పరిశీలన చేసి వారి ఆంతర్యంలో ఉన్న ఆలోచన బట్టి కదా వాళ్ళు చెప్పారా మేము మంచోళ్ళం కాదు అని. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు వాళ్ళ చెడ్డోళ్ళని డిక్లేర్ చేస్తున్నావా? వాళ్ళు నరకానికి వెళ్తారు బైబిల్ ప్రకారం అన్నావు అంటే వాళ్ళ చెడ్డోళ్ళని నువ్వు డిక్లేర్ చేసినాక బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతి వ్యక్తి తీర్పులోకి వస్తాడు. ప్రతి వ్యక్తి తీర్పులోకి వస్తాడు. ఆ తీర్పులో వారి హృదయ ఆంతర్యం పరిశీలన చేసి ఆయన డిక్లేర్ చేస్తాడు. అంతటి జ్ఞానం మనకెక్కడది. ఇంకో మాట, నా సలహా, పరిశుద్ధుడైన దేవుడు సృష్టికర్త, సృష్టిని పూజించే మనకి అంత జ్ఞానం ఎక్కడది? పరిశుద్ధుడైన దేవుడు సృష్టికర్త పరలోకమందున్నాడు. ఆ పరలోకమందున్న ఆసీనుడు పైన ఉన్నాడు. ఆయన మీద బురద చల్లాలని చూస్తే మనం లోకంలో ఒక సామెత చెప్తారు, ఆకాశం మీద ఉమ్మేస్తే ఎక్కడపడదంట అందరికీ తెలిసిన వాడి. ఆయన పైన ఉన్నాడు, సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన మీద బురద వేయాలని చూసిన, ఇనం వేయాలని చూసిన తిరిగి మనకే అది వస్తుందని గమనించాలి. ఆయన హృదయాలను బట్టి తీర్పు తీర్చుకోవాలి. ఆయన న్యాయ పీఠం ఎదుట ప్రతి ఒక్కరు కావాల్సింది బైబిల్ వాక్యంలో మత్తయి వార్త 12:36 వచనంలో నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్తి. మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటల గూర్చి వార్త చదవని కావాలి. 37 వరకు నేను చదువుతానండి. నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటల గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుడు, నీ మాటను బట్టి అపరాధులని తీర్పు నొందుడు. లెక్క చెప్పేటప్పుడు నీ హృదయాన్ని బట్టి, నీ తలపును బట్టి నీతిమంతుడువా అనీతిమంతుడువా అని లెక్క చెప్పాలి. ఈ వేదనాన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? అధికారాన్ని బట్టి లోకంలో గొప్పం, భూమి మీద మాత్రం ఎంత గొప్ప చరిత్రకారులైనా వారి హృదయాన్ని బట్టి తీర్పు ఉంటుంది. ఎన్ని పాటలు పాడినా నీ తలంపును బట్టి తీర్పు ఉంటుంది. ఇప్పుడు అదేమని తెలుగుతారా? నీకు ఒక విషయం చెప్తాను. ప్రపంచానికి లేదా సమాజానికి మన ఎదుటికి వచ్చిన లేదా మనతో కొలీగ్స్ వారిని మంచివారా చెడ్డవారా ఎలా అనిపిస్తాం? తన ప్రవర్తన, ఆలోచన, మనస్సు, తలంపు, ఉద్దేశం పెట్టి కదా. భూమి మీద మనమే వారి ఎలాంటి వారని స్నేహం చేయాలా, దూరం ఉండాలా అని మనం నిర్ణయించుకున్నాం కదా. మరి పరలోకమందు ఉన్న దేవుడు కొద్దిగా పరిచయం చేయాలి. ఆ లెక్క రోజు లెక్క అప్పచెప్పాలి కదా. ఈ భూమి మీద శాశ్వతం అనుకుంటున్న మనం, ఈ భూమి మీద వ్యక్తి జీవం ఉందనుకుంటున్నాం. అందరికీ తెలిసిన సత్యం, ఏదో ఒక రోజు చరిత్రకారులు కావచ్చు, ధనవంతులు కావచ్చు, రాజులు కావచ్చు, అధికారులు కావచ్చు, కాలం సెల్లవలసింది కదా.
ఆ కాలం చల్లవలసింది ఎంత సత్యమో దేవుని తీర్పులోకి రావడం అనేది కూడా అంతే సత్యం. ఇంకో లేఖ భాగాన్ని జ్ఞాపకం చేస్తాను మీకు. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం. రాధా మనోహర్ గారు కానీ ఇంకా ఏ వ్యక్తులైనా కానీ ఎదట వారికి ఈ భూమి మీద తీర్పు తీర్చకండి, ఎందుకంటే నీకును తీర్పు తీర్చబడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం. మీరు తీర్పు తీర్చకూడదు, మీరు తీర్పు తీర్చకూడదు, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. తీర్చబడదు. దేవుడు ఉన్నాడు, ఒక్కడే దేవుడు. భూమి మీద మనం పేరు ప్రఖ్యాతుల కొరకు కాదులాడను తీర్పు తీర్చకండి. అంత గొప్ప మహనీయుల్ని ఎందుకు విమర్శిస్తున్నారు? అంబేద్కర్ గారిని ఎందుకు విమర్శిస్తున్నారు? భగత్ సింగ్ గారిని ఎందుకు విమర్శిస్తున్నారు? బాలు గారిని ఎందుకు విమర్శిస్తున్నారు? ఎవరైనా అడిగారు? తీర్పు తీర్చొద్దు, రేపు మనకు తీర్పు తీర్చబడదు. వారంత గొప్ప ప్రజల కొరకు పోరాడిన మహనీయులు వారిని ఎందుకు ఇలాంటి ప్రశ్నలు వేసి వారి విలువలు రచిస్తున్నారు? కాబట్టి దేవుడు ఒక్కడే. ఆయన ఏం చెప్తున్నాడంటే వాక్య ప్రకారం దేవుని ఎదుట ప్రతి ఒక్కరూ లెక్క చెప్పవలసిందే. ఇంకొక మాట దేవుని వాక్యంలో లూకా సువార్త 16వ అధ్యాయం పేదలాదరు అని ఒక వ్యక్తి ఉంటాడు. ఈ పేదలాదరు రోగాలతోనూ రుగ్మతలతోనూ వేదనతోనూ ఈ భూమి మీద తన జీవితం గడిపిన వ్యక్తి, భిక్షం ఎత్తుకొని పడుకున్న వ్యక్తి. ఈ ఉపమానంలో యేసుక్రీస్తు వారు ఏం తెలియజేస్తున్నారు అంటే, భూమి మీద నీ ఘనతను పెట్టు, నీ అధికారాన్ని పెట్టు, నీ గొప్ప చరిత్రను పెట్టు కాదు, హృదయ ఆలోచన పెట్టి తీర్పు తీర్చబడుతుంది అని ఇక్కడ అర్థం. ఈ లాజరు చనిపోయి దేవుని వద్దకు అబ్రహాము కుడి పక్కన పరదేశంలో ఉన్నాడు. ధనవంతుడు చనిపోయి నరకయాతన పడుతున్నాడు. దాసు గారు ఇందులో మనం నేర్చుకోవాల్సింది వ్యక్తిని బట్టా వ్యక్తిత్వాన్ని బట్టి, వ్యక్తిని బట్టా వ్యక్తిత్వాన్ని బట్టి, వ్యక్తిత్వాన్ని మనసును బట్టి, ఆలోచన బట్టి, ప్రవర్తన బట్టి, క్రియలను బట్టి కదా మీకు దేవుని వాక్యము ఎన్నో సందర్భాల్లో యేసు వారి వద్దకు ఒక రోగి వస్తాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో నీ మనసులో ఆలోచన బట్టి నువ్వు దోషిగా నిర్దోషిగా అని చెప్పడం జరిగింది. ఇంకో చిన్న ఉపమానం ఇస్తాను మీకు. ఇక్కడ వ్యక్తులను బట్టి తీర్పుడదా, కుల మతాలను బట్టి తీర్పుడదా అని. లోక సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. లోక సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్తున్నాడు. 10:25. ఇదిగో భక్తులు ధర్మశాస్త్రంలో చేసుకుంటూ లేచి మొదలుగా ఇలాంటి ఆయన అడుగుతున్న ప్రశ్న, ఇదిగో మొదలుగా నిత్య జీవనకు వారసుడబడదు ఏం చేయాలి అని శోధించాడు. ఆయన శోధిస్తున్నాడు. అందుకు ఆయన ఏం చెప్తున్నారు? ధర్మశాస్త్రం అంటే ఏమి వాయబడినది, ఏమి చదువుతున్నారని దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని చెప్పారు. రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన వారు చేయమో అప్పుడు జీవించగలని
ఒక అర్థం చేశాడు. దానికి యేసు క్రీస్తు వారు ఈ ధర్మశాస్త్ర ప్రకారం ఎవరు నీతిమంతులు అంటే నిన్ను వరే నీ పొరుగువారిని ప్రేమించడం. ఈ మానవులు లోకాన్ని ప్రేమించారు, వేదలను ప్రేమించారు, దరిద్రుల్ని ప్రేమించారు, యుద్ధాలు చేశారు, పోరాడారు, స్వతంత్ర యోధులు, స్వతంత్రాన్ని తీసుకొచ్చిన యోధులు. ఈ మహనీయులు దేవుణ్ణి ప్రేమించలేదంటారా? పేదలను ప్రేమించిన వారు దేవుణ్ణి ప్రేమించలేదని నీకు చెప్పారా? వాళ్ళని దోషులు చేస్తున్నాను. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించిన వారు ఎవరు ధర్మశాస్త్ర ప్రకారం నీతిమంతులు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించిన వారు. రెండవది, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ప్రేమించిన వారు. ఇప్పుడున్న లోకంలో కొంతమంది బోధకులను చూసి ఇలాంటి ప్రచారం ఉండొచ్చు. దేవుని వాక్యం, దేవుడు సర్వోన్నతుడు, మతం లేదు, మతం లేదు, జాతి భేదము లేదు, దేవుని దృష్టిలో అందరూ సమానులే. ఇప్పుడున్న బోధకులు వారి శాస్త్రాలను చూసి ఈ ప్రచారం ఉండొచ్చు. ఇంకో మాట, యేసుక్రీస్తు వారు అప్పటికప్పుడు ఒక వ్యక్తిని నేడు నీవు నాతో కూడా ఉంటావు దేని బట్టి చెప్పారు అని సిలువ వేశారు. యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. ఒక వార్త 23వ అధ్యాయము 40-43 వచనం. ఒక వార్త 23వ అధ్యాయము 40-43 వచనం. ఈ సిలువలో దొంగ అయ్యో మనం దోషులం, పాపులం, ఏ పాపం ఎరుగని ఇతన్ని సిలువ వేశారు. ఈ శిక్షకు మనం అర్హులు, ఆయనకి ఏ దోషం తెలియదు అని తన హృదయంలో అనుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అతనితో ఏమంటున్నారు? ఆయన వానితో అందుకు యేసు వారు వానితో నేను నీవు నాతో కూడా పరదేశిలో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని నిజంగా నీతో చెప్తున్నాను. ఖచ్చితంగా చెప్తున్నా, నిశ్చయముగా. నీతో చెప్తున్నాను. ఏం చూస్తుంటారు? దాసుగారు ఏం చూస్తుంటారు అంటే సృష్టికర్త అయిన దేవుడు హృదయాలను చూసి వారిని చేర్చుకుంటారని అనుకుంటుంది. దొంగ, సిలువలో దొంగ తన హృదయాన్ని చూసి నేను నీవు నాతో కూడా పరదేశిలో ఉందని చెప్పాడు. దీన్ని బట్టి దాసుగారికి సమయంగా వివరించే విజ్ఞాపన ఏంటంటే సృష్టికర్త అయిన దేవునికి కులమతాలు లేదు, పక్షపాతం లేదు, రాగద్వేషాలు లేవు. ప్రేమించాడు కనుకనే లోకం వరకు, లోకంలో ఉన్న ప్రజల వరకు శిలువ మరణం పొందాడు. అని చెప్తున్నాడు, నా ప్రాణం నీ వరకు అర్పిస్తున్నాను. అధికారం నాకు దేవుడు ఇచ్చాడు, తిరిగి తీసుకునే అధికారం కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ఈ లోకంలో ఉన్న నీతిమంతుల కొరకు, అనీతిమంతుల కొరకు, చరిత్రకారుల కొరకు, భక్తుల కొరకు, దళితుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు శిలువ త్యాగం చేసి